రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కడప కార్పొరేషన్ కార్మికులు నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. రాత్రింబవళ్లు దృష్టించి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా విధులు నిర్వహిస్తున్న తమను పర్మనెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్న కార్మికులకు 24,500 వేతనాలను ఇవ్వాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. 10 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ నగరపాలక సంస్థ అధికారులు కానీ స్పందించకపోవడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. వారు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అన్ని విభాగాలను కలుపుకొని పూర్తి స్థాయిలో సమ్మె చేపడతామంటూ హెచ్చరించారు. వెంటనే కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేశారు కార్మిక సంఘ నేతలు. మున్సిపల్ కార్మికుల ఉద్యమం, ఇంజనీరింగ్ భాగంలో పనిచేసే వాళ్ళ ఉద్యమం 9వ రోజుకి చేరుకునింది. పారిశుద్ధ కార్మికుల ఉద్యమం 5వ రోజుకి చేరుకునింది. మేమేమి ఎవరినో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో మేము ఇబ్బంది పెట్టాలని మేము ఈ ఆందోళన చేయడం లే. 6 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తే మీకు కానీ తెలుసు. 6 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తుంటే చాలీ జీతాలతో ఈరోజు ఉండం. మేము చాలీ జీతాలతో మేము అనేక రూపాలలో మేము బతుకుతా ఉంటే ఈరోజు వేతనాలు పెంచకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కదా. మేమేమడుగుతున్నాం, 2004లో ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉండింది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు అప్పుడు నారాయణ గారు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పినాడు. అలాగే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు కానీ మా టెంట్ల కాడికి వచ్చి టీడీపీ గవర్నమెంట్ అందరూ పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలకి మద్దతు ఇచ్చి మీ సమస్యలు వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినారు. మేమేమడుగుతున్నాం, అయ్యా మా 13,000 రూపాయలతో మా కడుపు నిండదు, మా భార్య బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, మాకు చాలీ జీతాలతో మేము బతుకుతున్నాం, మాకు వేతనాలు పెంచండి అయ్యో బాబు అని చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చింది 26,000 వేతనాలు పెంచాలని. పారిశుద్ధమా, ఇంజనీర్ శిక్షణ కార్మికులు కాదు, 36 జీవో ప్రకారం అందరికి వేతనాలు పెంచాల్సిందని అడుగుతున్నాం. ఈరోజు గతి లేని పరిస్థితిలో భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేమేమడుగుతున్నాం, అయ్యా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది? అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో అనేక రూపాలలో మాట్లాడడం జరిగిందే, మా వేతనాలు ఎందుకు పెంచలేదు మేము అడుగుతున్నాం. దాంట్లో భాగంగానే రేపు నుంచి ఇంకా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మన కార్పొరేషన్ ఆఫీసు ముట్టడికి కానీ సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల ఉద్యమం, ఇంజనీరింగ్ భాగంలో పనిచేసే వాళ్ళ ఉద్యమం 9వ రోజుకి చేరుకునింది. పారిశుద్ధ కార్మికుల